నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఈరోజు 2026 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. క్రికెట్ అభిమానులు సుమారు 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ టీం గుజరాత్ టైటన్స్ మధ్య టైటిల్ పోరు జరుగుతుంది. క్వాలిఫైర్ 1లో తలపడిన రెండు జట్లు మళ్లీ ఫైనల్లో టైటిల్ కోసం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు తలపడనున్నాయి. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా, లేక గుజరాత్ టైటన్స్ సరికొత్త రికార్డు సృష్టిస్తుందా? గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న చారిత్రాత్మక సెంటిమెంట్ను ఆర్సీబీ కాపాడుకుంటుందా, లేక గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తుందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి గత సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరులో ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. అయితే గత ఏడాది విన్నింగ్ సెలబ్రేషన్ టైంలో తొక్కిసలాట్లో ఫ్యాన్స్ చనిపోవడంతో ఈ ఏడాది ఫైనల్ వేదికను మార్చారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్లు ట్రోఫీ కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ అంతటా నిలకడగా రాణిస్తూ టేబుల్ టాపర్గా నిలిచాయి. అయితే క్వాలిఫైర్ 1లో ఓడిన గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 2లో గుజరాత్పై మళ్లీ గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ రెండు టేబుల్ టాపర్స్ మధ్య జరగబోయే ఈ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా వస్తున్న ఒక ఆసక్తికరమైన రికార్డు, చారిత్రాత్మక సెంటిమెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్వాలిఫైర్ మ్యాచ్ గెలిచిన జట్టే సీజన్ విజేతగా నిలుస్తోంది. ఈ అరుదైన రికార్డును ఆర్సీబీ కొనసాగిస్తుందా, లేదా గుజరాత్ టైటన్స్ దాన్ని బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది. మొత్తానికి ఈరోజు బెంగళూరు జట్టు వరుసగా రెండో ఐపీఎల్ సీజన్లోనూ అహ్మదాబాద్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడటం విశేషం. గతేడాది ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి తన టైటిల్ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి ఫైనల్లో వారి ప్రత్యర్థి స్థానిక ప్రేక్షకుల మద్దతు ఉన్న గుజరాత్ టైటన్స్ హోమ్ టీం. ఇటువంటి హోరాహోరీ పోరులో మ్యాచ్ జరగబోయే 6వ నంబర్ పిచ్చి ఎలాంటి మలుపు తెప్పబోతుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అహ్మదాబాద్ గ్రౌండ్లో సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ శాతం విజయాలు సాధిస్తుంటాయి. కానీ ఈ పర్టికులర్ 6వ నెంబర్ పిచ్పై మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు, చేజింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచి 3-3తో సమంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో అహ్మదాబాద్లో జరిగిన 7 మ్యాచ్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్, 3 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. గతేడాది ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి ఇక్కడే గెలవగా ఈ సీజన్ లీగ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. అందువల్ల ఈ పిచ్పై టాస్ గెలిచిన కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. రెండు జట్ల బలాబలాలకు వస్తే ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణిస్తుండటం ఆర్సీబీ సక్సెస్కు కారణం. కాగా గుజరాత్ టైటన్స్ పూర్తిగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడుతుంది. గుజరాత్ ముఖ్యంగా గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఆ టీంకు రెగ్యులర్గా విజయాలు అందిస్తున్నారు. అయితే మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండటం గుజరాత్ను దెబ్బతీస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఇటు ఫేస్, స్పిన్ రెండు విభాగాల్లోనూ నిలకడగా రాణిస్తుంది. భువనేశ్వర్, హిజల్వుడ్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా, సుయాజ్ శర్మ, టోర్నీ ఆసాన్తో రాణిస్తూ ఆర్సీబీని టాప్లో నిలబెట్టారు. మరోవైపు గుజరాత్ బౌలింగ్లో అదరగొడుతోంది. ఇంకా పేస్ బౌలింగ్ బలంతోనే గుజరాత్ టైటన్స్ వరుస విజయాలు సాధించి అద్భుతాలు చేసింది. దీంతో ఫైనల్లో ఎవరు విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఈరోజు ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ మధ్య ఎలాంటి పోరు ఉండబోతుంది తదితర అంశాల గురించి మనతో విశ్లేషించడానికి ఇంతియాజ్ అహ్మద్ స్పోర్ట్స్ అనలిస్ట్ మరియు అలాగే కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంతియాజ్ అహ్మద్ గారు నమస్తే. కిరణ్ గారు నమస్తే. ఇంతియాజ్ అహ్మద్ గారు, ఏంటి ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు ఈ ఫైనల్ అంటే 2026 ఐపీఎల్ మొత్తం కూడా ఈ రోజే చివరి రోజు కావడంతో ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ గుజరాత్ జట్ల మధ్య ఎలాంటి పోరు ఉండబోతుంది? ఇంతియాజ్ గారు, ఈ సీజన్ మొత్తం నిలకడగా రాణించిన రెండు జట్లే ఫైనల్ కి వచ్చాయి.
ప్రదర్శన పరంగా చూసుకుంటే బౌలింగ్ బ్యాటింగ్ లో సమఉజ్జీలుగా ఉన్నటువంటి రెండు జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. దీంతో హోరాహోరీ పోరు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అటువైపు కింగ్, ఇటువైపు ప్రిన్స్ ఇద్దరి మధ్య రసవత్తరమైనటువంటి పరుగుల వరద పారే అవకాశాలు ఉన్నాయి. అటు బౌలింగ్ లో చూసుకుంటే బెంగళూరు తరఫు నుంచి భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని అంతా రంగటించి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. అతనికి తోడు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హాజిల్వుడ్. ఈ జోడీ చాలా ప్రమాదకరంగా ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలో మారింది. అదే విధంగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ లోను ఇలాంటిదే ఒక ప్రమాదకరమైన జోడీ ఉంది. మన హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా ఇద్దరు కలిసి సంయుక్తంగా జోడీగా వికెట్లు తీస్తున్నారు. అక్కడ పేస్ జోడీ, ఇక్కడ పేస్ జోడీ. మరి ఈ రోజు ఎవరిది సాగుతుందనేది కీలకం. రైట్, కిరణ్ జైన్ గారు చెప్పండి, మొత్తానికి హోమ్ పిచ్ గుజరాత్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? కిరణ్ జైన్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు హోమ్ పిచ్ అన్నప్పుడు ఎవరైనా సరే ఫేవర్ హోమ్ టీమ్ అని అనుకుంటారు. కానీ ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అంటే అందరి అంచనాలు తారుమారు చేస్తుంది. ఆర్సీబీలో కింగ్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలుస్తాడు. ఈ రోజు నాకు తెలిసి ఖచ్చితంగా ఇట్లా చేజింగ్ లో కింగ్ కోహ్లీకి ఉన్నటువంటి పేషెన్స్ కానీ, తనకున్నటువంటి రికార్డు కానీ ఈ పక్క ఉన్నటువంటి గిల్లుకు లేదు. గిల్లు ప్రెజర్ లో బాగా డౌన్ అయిపోతాడు. ప్రెజర్ ని హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీగా గిల్లుకి రాలేదు. కానీ కోహ్లీ వరల్డ్ లోనే నెంబర్ 1 చేజింగ్ లో కావచ్చు, ప్రెజర్ ని తట్టుకొని టీంని బయటేసే విధానంలో ఫస్ట్ లో ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా కోహ్లీ ఫెయిల్యూర్ అయ్యాడు. ఈ రోజు కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోహ్లీకి తెలుసు తన యొక్క ఇంపార్టెన్స్ ఏంది, తన యొక్క ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా తెలుసు తనకి. కాబట్టి తను రెక్టిఫై చేసుకుంటాడు. ఎందుకంటే అందరికి వేరే వేరే అలిగేషన్స్ ఏమున్నా కానీ కోహ్లీకి ఓన్లీ క్రికెటే తనకు ప్రాణం. మిగతా ఫంక్షన్లు కానీ ఇలాంటివన్నీ ఎక్కడ వెళ్ళేవాడు కాదు. పోతే గ్రౌండ్కి పోతాడు, లేదంటే ఇంట్లో ఫిట్నెస్ చేస్తాడు, గేమ్ మీద ఫోకస్ చేస్తాడు, చక్కగా ఫ్యామిలీతో గడుపుతాడు కోహ్లీ. కాబట్టి కోహ్లీకి అలాంటి ప్రెజర్ ఏమో అనేది ఉండదు. కానీ కోహ్లీ ఎప్పుడు కూడా ఎంత ప్రెజర్ ఫీల్ అయినా దాంట్లో ప్లెజర్ ఎత్తుక్కుంటాడు కోహ్లీ. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీని నిలబడతాడు. ఇట్లా నాకు తెలిసి టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. ఎవరైనా సరే ఈ పిచ్ పైన బ్యాటింగ్ తీసుకుంటారు. భారీగా ఒక 220 ప్లస్ ఖచ్చితంగా మినిమం 220 ప్లస్ పెడతారు. 220 ప్లస్ పెడితే మానసికంగా ఏ టీం అయినా సరే డౌన్ అయిపోతుంది. కానీ 220ని చేజ్ చేసే సత్తా ఆర్సీబీకి ఉంది, కానీ 220ని చేజ్ చేసే సత్తా మన జీటీకి లేదు. కాబట్టి జీటీ బ్యాటింగ్ అని ఫస్ట్ బ్యాటింగ్ అని చేస్తే 230 ప్లస్ ఖచ్చితంగా పెట్టాలి. 230 ప్లస్ 10 రన్లు చాలా తేడా చూపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా మనం అనుకున్నాం 230 పైన వస్తేనే గెలుస్తారు, 220, 180, 220 మధ్యలో వస్తే ఖచ్చితంగా చేజ్ చేస్తారని చెప్పడం. అదే విధంగా జరిగింది నిన్న మ్యాచ్ కూడా. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కూడా 220, 210 రెండు 10 రన్ల తేడా, కానీ చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. 220 లోపల ఉంటే చేజ్ చేయడం ఈజీ. ఆ గ్రౌండ్ లో 230 ప్లస్ వచ్చిందిరా అంటే జీటీకి ఈజీ, అంటే ఆర్సీబీకి ఈజీ అవుతుంది 230 ప్లస్ పెడితే కనుక. అదే 220, 210 మధ్యలో ఉంటే ఆర్సీబీకి అంత ప్రెజర్ ఏం కాదు, ఆరాంగా కొట్టేస్తారు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేస్తే 220 పెట్టినా చాలు, ప్రాబ్లం లేదు. అదే ఫస్ట్ బ్యాటింగ్ జీటీ చేసిందంటే 230 ప్లస్ పెట్టాలి గెలవాలి అని అంటే. ఇంకా మిత్రుడు చెప్పినట్టు బౌలింగ్ విభాగానికి వస్తే ద లెజెండరీ బౌలర్ మన భువనేశ్వర్ తనే ఆయుధం అవుతాడు. తనే ఈ రోజు గిల్ వికెట్ కూడా తీస్తాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ఎందుకంటే గిల్లు కొంచెం ప్రెజర్ లో ఉంటే ఫుల్ గా రైట్ హ్యాండ్ డామినేషన్ బ్యాటింగ్ చేస్తాడు, దాంతో బ్యాట్ ఓపెన్ అయిపోతుంది. భువనేశ్వర్ బౌలింగ్ ఏమంటే ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ రెండు చక్కగా వేయగలిగినటువంటి బౌలర్. చాలా ప్రెజర్ లోన్ కాకుండా ప్రతి బాల్ గమనిస్తూ వేస్తాడు భువనేశ్వర్. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు గిల్ వికెట్ భువనేశ్వర్కి దక్కుతుందని నేను ఆశిస్తున్నా. ఫస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ టీం అయినా కానీ బ్యాటింగ్ తీసుకుంటారు. రైట్, ఇంతియాజ్ అహ్మద్ గారు చెప్పండి, దాదాపు అహ్మదాబాద్లో దాదాపు 7 మ్యాచ్లు ఆడారు ఈ సీజన్లో. దాదాపు 4 సార్లు ఏమో ఫస్ట్ బ్యాటింగ్, 3 సార్లు ఏమో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. మరి ఈ రోజు జరగబోయేది ఎవరికి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఒక పక్క చేజింగ్కా, లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు ఏ జట్టుకైనా కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి. ఎంత టార్గెట్ సెట్ చేయాలి, ఎంత టార్గెట్ చేస్తే అది సేఫ్ అనే అంశంలో మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి స్పష్టత ఉండదు. అదే చేజింగ్ చేసిన జట్టు అయితే మనకి ఇంకా ఎన్ని బంతులు మిగిలి ఉన్నాయి, ఇంకా ఎన్ని పరుగులు చేయాలి అనే స్పష్టత ఉంటుంది. దీంతో పాటు ఏ బౌలర్ బౌలింగ్ వేయనున్నాడు, ఆ పిచ్ ఎలా స్పందిస్తుంది అనే అంశంపై కూడా బ్యాటర్లకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఖచ్చితంగా చేజింగ్ చేసిన జట్టే గెలుస్తుంది. గత ఫైనల్ తీసుకున్నా మనం ఇదే జరిగింది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్యలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగాయి. లీగ్ దశలో జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొకటి గెలవగా, క్వాలిఫైయర్ 1 లో మాత్రం పూర్తి ఆధిపత్యం కనబర్చిన బెంగళూరు విజయం సాధించింది.
ఇప్పుడు మరి దానికి బదులు తీర్చుకోవడానికి గుజరాత్ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కానీ మొగ్గు మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని బెంగళూరు తహతహలాడుతుంది. అదే గుజరాత్ ఐపీఎల్ లో అడుగుపెట్టి 5 ఏళ్ళు అయినా కూడా ఈ 5 ఏళ్లలో 3వ ఫైనల్ ఆడుతున్నటువంటి గుజరాత్ 2వ టైటిల్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఒకవైపు పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ, మరోవైపు అతని అడుగుజాడలో నడుస్తున్న శుభ్మన్ గిల్, ఇద్దరు పరుగుల వరద పారించడం మాత్రం ఖాయం. అటువైపు చూసుకుంటే అనుభవానికి ఎలాంటి డోకా లేదు, ఇటువైపు ఏమో యువ రక్తం. కాకపోతే మిడిల్ ఆర్డర్ విషయంలో చూసుకుంటే మాత్రం బెంగళూరుదే పైచేయి. ఓపెనింగ్ విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ కానీ వెంకటేష్ అయ్యర్ కానీ రావడం ఖాయం. ఆ తర్వాత చూసుకుంటే దేశవాళీలో బాగా పరుగుల వరద పారిస్తున్నటువంటి దేవదత్ పడిక్కల్, అలాగే స్ట్రైక్ రేట్ లో మిన్నగా దూసుకు వెళ్తున్నటువంటి కెప్టెన్ రజత్ పాటీదార్, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చే కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, ఇలా ఎవరికి వాళ్ళు మ్యాచ్ ని తమ కాస్త సమయం దొరికిన మ్యాచ్ ని లాగేసుకునే సత్తా గల వాళ్ళే. అటువైపు చూసుకుంటే కేవలం టాప్ 3 బ్యాటర్ల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది గుజరాత్. ఇప్పుడు మనం అత్యధిక పరుగుల వీరుల జాబితా తీసుకున్నా కూడా 2వ స్థానంలో మరియు 3వ స్థానంలో ఉన్న వాళ్ళు గుజరాత్ ప్లేయర్లే. ఒకవైపు గిల్ నిలకడగా రాణిస్తున్నాడు, అతని కన్సిస్టెన్సీ ఏంటి అనేది మాత్రం ఈ ఐపీఎల్ లో బాగా కనిపించింది. గతంలో నెమ్మదిగా ఆడతాడనే ఉన్న ఒక అపవాదుని తుడిపేసుకోవడానికి గిల్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు క్వాలిఫైర్ 2లో మనం పరిశీలిస్తే అతను ధాటిగా సెంచరీ చేశాడు. అందులో ఏ ఒక్కటి నాన్ క్రికెటింగ్ షాట్ లేకుండా కేవలం క్రికెట్ పుస్తకాల్లో ఉన్నటువంటి షాట్లతోనే ధాటిగా ఆడి 200 స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేయొచ్చని నిరూపించాడు. అతనితో పాటు సాయి సుదర్శన్, అతను కూడా నిలకడగా రాణిస్తున్నాడు. వీరిద్దరే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ముందున్నారు. వీరితో పాటు బట్లర్, ఈ ముగ్గురిని అవుట్ చేస్తే చాలు అని ప్రతి జట్టు ఇన్నాళ్ళుగా ప్రయత్నించింది. ఇప్పుడు బెంగళూరు కూడా దానికి అనుకూలంగానే ప్రణాళిక రచిస్తుందనడంలో సందేహం లేదు. రైట్ కిరణ్ గారు, మొత్తానికైతే మాత్రం చేజింగ్ టీంకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి సేమ్ అదే స్థాయిలో అయితే మాత్రం ఒత్తిడి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది, ఒత్తిడికి లోనవటం. అయితే ఇంతియాజ్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే మాత్రం ఒక స్పష్టత వస్తుంది, స్కోర్ ఎంత కొట్టాలి, లేకపోతే ఎన్ని బాల్లు ఉన్నాయి, ఏ విధంగా ప్లానింగ్ చేయొచ్చు అనేది ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి చేజింగ్ టీంకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇంతియాజ్ చెప్తున్నారు. కానీ ఒత్తిడి కూడా సేమ్ ఆ టీం కూడా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందులోనూ ఈరోజే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంది ఈరోజు మ్యాచ్? ఒత్తిడి అనేది వీళ్ళకు భరించే, అంటే మనం చూసాం గత మ్యాచ్ 2 మ్యాచ్లు చూసాము, ఒత్తిడికి ఏ విధంగా గిల్ తట్టుకోలేడు అనేది. లాస్ట్ మ్యాచ్ ఏమైందా అంటే ఆర్ఆర్ ఖచ్చితంగా బౌలింగ్ అంత బ్లండర్, అంటే సీజన్ లో ఎప్పుడు వేయలేనంత బ్లండర్ బౌలింగ్ చేశారు క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో. అంత ఘోరంగా బౌలింగ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వాళ్ళు చేసినటువంటి బౌలింగ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచింది. వాళ్ళు బౌండరీ కొట్టేదానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ఆర్చర్ కావచ్చు, తర్వాత వచ్చిన బౌలర్ కావచ్చు, ఫ్రీగా 4 బాల్ వేసేస్తారు. బౌండరీలు కొట్టుకోండి అని డౌన్ ద లెగ్స్ ఒకటి బయట బాల్ వేసేయడం, దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. దాని అలాగే ఆ కాన్ఫిడెన్స్ జీటీ పికప్ చేసుకునింది. ఆర్ఆర్ బౌలర్స్ ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయారు కొట్టంగానే. కాబట్టి ఇక్కడ మైండ్ గేమే టోటల్ గా. బ్రదర్ చెప్పినట్టు ఇది మైండ్ గేమ్. మనం క్యాల్కులేట్ చేసుకుంటామా, ఇన్ని బాల్ ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయి కదా. అట్ ది సేమ్ టైం దాంట్లో మళ్ళీ ఇంకొక బొమ్మతో పాటు బొరుసు కూడా ఉంటుంది కాయిన్కి 2 వైపులా. రెండో ఆలోచన ఏమంటే, బొమ్మ ఇంత కొట్టాలా, ఇన్నే బాల్ ఉన్నాయి, ఇంత కొట్టాలి, నేను కొట్టకపోతే కష్టం, 4 బాల్ తిన్నానంటే 4 తినేసాను, రన్ రేట్ పెరిగిపోతుంది, స్ట్రైక్ రేట్ పెంచాలా అని లేన్ షాట్ కోసం ప్రయత్నించే అవకాశం కూడా చేసింగ్ లో ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడ మనకు నిలబడుతుంది అంటే ప్రెజర్ ని ఫీల్ కాకుండా ప్లెజర్ లో ఆడుతున్నప్పుడు, అంటే బాల్స్ ఇన్ని బాల్స్ కి ఇన్ని క్యాలిక్యులేట్, నేను 4 బాల్ ఆడతాను, 5 బాల్ కొడతాను అనే మెంటాలిటీ నుంచి ఏ బాల్ పడితే ఆ బాల్ కొట్టాలి, మంచి బాల్కి మర్యాద ఇవ్వాలి. అది న్యాచురల్ గా ఉన్నప్పుడు జరుగుతుంది. మన ప్రెజర్ లో ఉన్నప్పుడు ఈ బాల్ కొట్టాలనుకుంటే మంచి బాల్ కూడా గుడ్డిగా ఊపేస్తాం. అది లక్కు బాగుంటే తగులుతుంది, లేదంటే గాల్లోకి లేస్తుంది. కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడంతా మనం క్రికెట్ ని ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఈ బాధలు ఏమి ఉండవు. జీటీలో ఆ పరిస్థితి కనపడదు. జీటీ టాప్ ఆర్డర్ ఫస్ట్ మీకు చెప్పడం నేనేమంటే, ఆరెంజ్ క్యాప్ మాత్రం వైభవ్ సూర్యవంశీ దగ్గరే ఉంటుంది. వైభవ్ సూర్యవంశీని దాటాలి అని అంటే ఇద్దరు ఓపెనర్లు 50 పైన స్కోర్ చేయాలి. ఈ పక్క గిల్ కావచ్చు, అటు సైడ్ తను కావచ్చు, 50+ స్కోర్ చేయాలి. ఈరోజు అవకాశం లేదు వాళ్ళకి 50+ స్కోర్ చేసేంత ఓపెనింగ్ లో ఇద్దరికి లేదు. కాబట్టి ఆరెంజ్ క్యాప్ తనకే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఈరోజు మ్యాచ్ అంత భారీగా హోరాహోరీగా జరిగితే ఆనందమే, ప్రతి క్రీడాకారుడు ఆనందపడతాడు. కానీ తేలిపోతుంది 10-15 ఓవర్లకి. అంత ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ పవర్ ప్లేలోనే డిసైడ్ అయిపోతుంది మ్యాచ్ ఏమో ఏంటి అనేది.
ఆ పొజిషన్కి వచ్చేస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం. రైట్, ఇంతియాజ్ అహ్మద్ గారు చెప్పండి, అంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తే నెక్స్ట్ చేజింగ్ టీం విజయంగా అంటే విజయం వైపు వెళ్ళే అవకాశాలు అనుకోవచ్చు? తాజా సీజన్ పరిశీలిస్తే ఏ జట్టు అయినా విజయం సాధించిన ప్రతి జట్టు పవర్ ప్లేలో ధాటిగా ఆడిన జట్టే. గతం కన్నా పోల్చుకుంటే ఈసారి ఎక్కువ 200+ పరుగులు నమోదయ్యాయి. ప్లస్ చేస్ కూడా ఎక్కువ సార్లు 200+ పరుగులు చేజ్ అయ్యాయి. 6 ఓవర్లలో తొలి 6 ఓవర్లలో పవర్ ప్లేలో ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను వాడుకుంటూ ఏ జట్టు అయితే 80 పైచిలకు పరుగులు చేస్తుందో ఆ జట్టుకు గట్టి పునాది పడడం అనేది ఖచ్చితం. అయితే టాస్ గెలిచి ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకున్న ఏ జట్టు అయినా 6 ఓవర్లలో కనుక 80 నుంచి 100 పరుగుల మధ్య చేస్తే ప్రత్యర్థి జట్టు మీద మానసికంగా ఒక ఒత్తిడి అనేది నెలకొంటుంది. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్, అసలే అహ్మదాబాద్ స్టేడియం అనేది కాస్త గ్రౌండ్ పెద్దది, ఆ బౌండరీ మీటర్ కూడా కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి 1-2 పరుగులు చేయడం కూడా కీలకం అవుతుంది. 200 కన్నా ఎక్కువ పరుగులు నమోదవుతాయని నేను భావిస్తున్నా. 200 పైన టార్గెట్ ఉన్నా కూడా చేసింగ్ జట్టే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చరిత్ర ఈ సీజన్ మనం పరిశీలించుకుంటే బ్యాటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో సాగుతుంది. వైభవ్ సూర్యవంశీ లాంటి 15 ఏళ్ల కుర్రాడే ఆరెంజ్ క్యాప్ రేస్ లో ముందు వరుసలో నిలబడి ప్రస్తుతం అతని దగ్గరే ఉంది. ఇంకొక 50 పరుగులు చేయగలిగితే మాత్రం సుదర్శన్ కానీ లేక గిల్ కానీ ఈ ఇద్దరిలో ఎవరైనా హాఫ్ సెంచరీకి మించి 54 పరుగులకి మించి చేయగలిగితే వారి చింతకు ఆరెంజ్ క్యాప్ చేరుతుంది. అలాగే ఇప్పుడు మనం పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే 28 వికెట్లు తీసినటువంటి రబడా అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ అంత వికెట్ల పరంగా చూసుకుంటే రబడాకే ఎక్కువ వికెట్లు దక్కినట్టు కనిపిస్తున్నా కీలకం మాత్రం మొహమ్మద్ సిరాజ్. ఎందుకంటే మనం గుజరాత్ టైటాన్స్ ముందు నుంచి చూసుకుంటే ఈ ఇద్దరు జోడీ కలిసి ఒకవైపు నుంచి ఒత్తిడి పెంచడంలో సిరాజ్ సఫలమవుతున్నాడు, మరోవైపు నుంచి రబడా వికెట్లు పడగొడుతున్నాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంగా బంతులు విసురుతున్న రబడాకు వికెట్లు దక్కుతున్నాయి. కానీ సిరాజ్ మాత్రం చాలా కన్సిస్టెన్సీగా డాట్ బాల్స్ ఎక్కువ వేస్తున్నాడు. గతంలో ధారాళంగా పరుగులు ఇస్తాడని తనపై ఉన్న ముద్రను ఈ సీజన్ తో సిరాజ్ చెరిపేసుకున్నాడు. టెస్ట్ లైన్ లో అంటే ఎలాగైతే సుదీర్ఘ ఫార్మాట్ లో ఎలా అయితే బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి ఉంటాడో సిరాజ్ ని మనం పర్ఫెక్ట్ గా మొత్తం ఈ సీజన్ మొత్తం అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా క్లియర్ గా అర్థం అవుతుంది. ఆరంభంలోనే ఒక మంచి వికెట్ తీసి జట్టుకు శుభారంభాలు అందిస్తున్నాడు. స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఆర్ థర్డ్ ఓవర్ లోనే ఒక కీలకమైన వికెట్ పడగొట్టి గుజరాత్ ను పై చేయి అందిస్తున్నాడు. ఇప్పుడు అదే కనుక సాధ్యమైతే ఇక్కడ విరాట్ కోహ్లీ వర్సెస్ సిరాజ్ చూడొచ్చు. గతంలో వీరిద్దరు కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, అదే సుదీర్ఘ కాలం పాటు ఇద్దరు ఒకే జట్టుకు ఆడడం అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సిరాజ్ బౌలింగ్ ని మరి కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడు అనేది కీలకం కానుంది. రైట్, కిరణ్ గారు, మొత్తానికైతే మాత్రం బౌలింగు రెండు జట్ల మధ్య అయితే మాత్రం బౌలింగ్ అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం టఫ్గానే ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం సెకండ్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? కిరణ్ గారు రైట్ ఇంతియాజ్ అహ్మద్ గారు చెప్పండి, అంటే మీరు ఇప్పటివరకు కూడా సిరాజ్ అవ్వచ్చు లేకపోతే రబడా అవ్వచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి బౌలింగ్ గురించి చెప్పారు. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉందనుకోవచ్చు రెండు జట్లు? బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం బెంగళూరుదే పై చేయండి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒకప్పటి నుంచి బెంగళూరు గత 18 సంవత్సరాలుగా తొలి ట్రోఫీ కోసం ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత చివరి సీజన్ లో మొదటిసారి ట్రోఫీ అందుకుంది. మనం గత సీజన్ ఈ సీజన్ పోల్చి చూసుకుంటే గత సీజన్ లో కూడా సమష్టి ప్రదర్శనతో మాత్రమే బెంగళూరు విజేతగా నిలవగలిగింది. ఈసారి కూడా అలాంటిదే ప్రదర్శన కొనసాగుతుంది. ఈ లీగ్ దశలో మ్యాచ్లను పరిశీలించుకుంటే 8 మంది వేరు ప్లేయర్లు మ్యాచ్లు గెలుచుకున్నారంటేనే ఇక్కడ ఏ ఒక్కరిపైన బెంగళూరు జట్టు ఆధారపడటం లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదట ఓపెనింగ్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ గానీ, వెంకటేష్ అయ్యర్ గానీ, ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, ఆ తర్వాత రజత్ పాటిదార్, జితేష్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, ఇలా బ్యాటింగ్ ఆర్డర్ 1 నుంచి 8వ స్థానం వరకు పటిష్టంగా కనిపిస్తుంది. అదే చూసుకుంటే గుజరాత్ విషయంలో ఇలా లేదండి. గుజరాత్ విషయంలో మాత్రం టాప్ 3 బ్యాటర్లు మాత్రమే కీలక పరుగులు సాధిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 3 బ్యాటర్లు 500 కన్నా ఎక్కువ పరుగులు చేసి ఉన్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్. ఈ 3 తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నటువంటి వాషింగ్టన్ సుందర్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఆ తర్వాత మాత్రం కాస్త బ్యాటింగ్ అనేది ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత బ్యాటింగ్ వస్తున్న రాహుల్ త్రిపాఠియా గానీ,
జాసన్ హోల్డర్ కానీ ఈ సీజన్ లో వాళ్ళకి పెద్దగా అవకాశాలు రాలేదు. అవకాశాలు వచ్చిన సమయంలో కూడా వాళ్ళు పెద్దగా నిరూపించుకున్నట్లయితే కనిపించలేదు. మిడిల్ ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే మాత్రం గుజరాత్ తేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే హోల్డర్ కానీ తెవాటియా కానీ 1-2 మెరుపులకు పరిమితం అయ్యే వాళ్ళే తప్ప ఇన్నింగ్స్ అశాంతం ఒక యాంకర్ రోల్ పోషిస్తూ కోహ్లీలా ఒకవైపు వికెట్లకు అడ్డంగా నిలబడిపోయి ప్రశాంతంగా మిగిలిన వాళ్ళతోటి తన సహచరులతోటి బ్యాటింగ్ చేయించగలిగే సత్తా ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అనేది గుజరాత్ కనిపించడం లేదు. ఇంతియాజ్ అహ్మద్ గారు ముఖ్యంగా లాస్ట్లో అంటే ఒక సెంటిమెంట్ అయితే మనకి ఒక చేకూరుస్తుంది. ఎందుకంటే లాస్ట్లో అంటే ఏ మ్యాచ్ అయితే సీజన్లో ఫైనల్కి వస్తుందో గతంలో అదే టీం విన్ అవుతుంది అని చెప్పేసి గత మనకు సీజన్లో అయితే మాత్రం మనకు స్పష్టం చేసింది. అదే సెంటిమెంట్ ఈరోజు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? దాదాపుగా అదే కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. క్వాలిఫైయర్ 1 లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తూ వస్తుందో అదే జట్టు ట్రోఫీ గెలుచుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒత్తిడిని ఇప్పుడు మీరు అన్నట్లు ఇలాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఇది, అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇలాంటి లీగ్ లో అది ఫైనల్ ఆడటం అనేది మామూలుగా సాధారణమైన మ్యాచ్ లోనే ఉత్కంఠ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అది ప్రతి ఒక్కరు ఈ 2 నెలల నుంచి గమనిస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఫైనల్ అనేసరికి నరాలు తెగే ఉత్కంఠ అనేది కామన్. ఇలాంటి సమయంలో ఒత్తిడిని అధిగమించడంలో బెంగళూరుదే పైచేయి. ఎందుకంటే ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో గతంలో చాలా మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి మ్యాచ్ల్లో ఎలా రాణించాలనే విషయంలో అటు భువనేశ్వర్ కానీ ఇటు హాజల్వుడ్ కానీ కింగ్ కోహ్లీ కానీ వీళ్ళకు కాస్త పైచేయి కనిపిస్తుంది. అలా అని గుజరాత్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే లీగ్ లో అడుగు పెట్టిందే గుజరాత్ టైటాన్స్ 2022లో. అలా వచ్చి రాగానే మొదటి సీజన్ లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత వెంటనే 2023లో కూడా ఫైనల్ వరకు వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎలా చూసుకోవచ్చు అంటే నిలకడగా కొనసాగడంలో టైటాన్స్ కూడా పర్వాలేదు. కాకపోతే ఈసారి అనుభవ రాహిత్యం అనేది కాస్త కనిపిస్తుంది. గిల్ ఒక్కడే ముందుండి ఈ జట్టును నడిపిస్తున్నాడు. అక్కడ గిల్ కు అక్కడ రజత్ పాటీదార్ కెప్టెన్ గా ఉన్నా కూడా అతనికి వెనక నుంచి సపోర్టింగ్ అనేది విరాట్ కోహ్లీ రూపంలో అతిపెద్ద ప్లేయర్, ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసినటువంటి రారాజు, అది కాక చేజ్ మాస్టర్ అతను వెనక ఉన్నాడు. అటు ఆఫ్ ఫీల్డ్ లో ఇటు ఆన్ ఫీల్డ్ లో అతను రజత్ పాటీదార్ కీలక సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే గిల్ కు అలాంటి అంటే పెద్దన్న ఒక బిగ్ బ్రదర్ లాంటి తోడు అనేది లేదు. అందుకోసం ఇట్లా ఈ లెక్కన చూసుకుంటే క్వాలిఫైయర్ 1 లో విజయం సాధించినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే వరుసగా రెండోసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకుంటుందని అంచనా. రైట్. ఇక మరో స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావతి గారు వచ్చారు. సుధీర్ మహావతి గారిని అడుగుదాం. సుధీర్ మహావతి గారు చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? పరుగుల వరద, మరో పక్క రికార్డులు మోత ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా అహ్మదాబాద్ వేదిక నుంచి? వెల్ ఇట్ విల్ బి హై స్కోరింగ్ మ్యాచ్ అండి, డౌట్ లేదు. బికాస్ ఈ వికెట్ పైన చాలా రన్స్ స్కోర్ చేయడం చూసాం గతంలో కూడా. అండ్ ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఈ గ్రౌండ్ లో. ఆర్సీబీకి లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినారు, ఇక్కడనే అదే వికెట్ పైన ఆడుతున్నారు. అండ్ ఈ సంవత్సరం కూడా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసాం. అండ్ ఈవెన్ T20 వరల్డ్ కప్ లో కూడా ఇక్కడ పరుగుల వరద పారింది ఈ మైదానంలో. సో డెఫినెట్లీ ఒక ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే బోత్ టీమ్స్ చాలా స్ట్రాంగ్ టీమ్స్, యాక్చువల్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీమ్స్ కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అ వెరీ గుడ్ ఎక్సైటింగ్ ఫైనల్ టుడే ఇన్ అహ్మదాబాద్. అంటే మొత్తానికి 2 టీములు బ్యాటింగ్ విషయవచ్చు లేకపోతే బౌలింగ్లో వచ్చు బలమైన టీంలు. కానీ ఒక విధంగా చెప్పాలంటే టాస్ కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉందనుకోవచ్చా సుధీర్ గారు? టాస్ వైటలే అఫ్ కోర్స్, బట్ ఒక్కొక్కసారి టాస్ అనేది అంత వైటల్ కాకపోవచ్చు. ఇప్పుడు గుజరాత్ విషయంలో లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు టాస్ ఓడిపోయినా కానీ మ్యాచ్ గెలిచారు. అండ్ అఫ్ కోర్స్ దేవర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాటింగ్ ఫస్ట్. జనరల్ గా ఎవరైనా బ్యాటింగ్ ఫస్టే తీసుకుంటుంటారు ప్లే ఆఫ్ మ్యాచెస్ లో వికెట్ చక్కగా ఉన్నట్లయితే. ఎందుకంటే బిగ్ టోటల్స్ అయితే చేజ్ చేయడం కష్టం ఉంటుంది చెప్పి దట్ హ్యాపెండ్ విత్ దెమ్ ఆల్సో అగైన్స్ట్ ఆర్సీబీ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో టాస్ కొన్ని సందర్భాల్లో కీలకంగా ఉంటుంది. ఏదైనా మాయిశ్చర్ ఉంది, వర్షం పడ్డ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం అవుట్ ఫీల్డ్ వెట్ గా ఉంది అంటే అప్పుడు టాస్ చాలా కీలకంగా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ టాస్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. బికాస్ టాస్ ఓడిపోయిన తర్వాత కూడా మ్యాచెస్ గెలవడం చూస్తుంటాం, అది ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ కూడా కావచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి సుధీర్ మహావతి గారు, స్పోర్ట్స్ జర్నలిస్ట్. అలాగే ఇంతియాజ్ అహ్మద్ గారు, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పందించి ఈరోజు ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఏ విధంగా ఉండిపోతుందనే సమాచారంపై అయితే మాత్రం విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ 2026 ఐపీఎల్ సీజన్ అయితే మాత్రం ప్రతిరోజు కూడా ప్రైమ్ 9
ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. ఈ సీజన్లో మొత్తానికి ఈరోజు ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో 7:30 అహ్మదాబాద్ వేదికగా జరిగేటువంటి మ్యాచ్లో బట్ గుజరాత్ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, మరి కొద్దిసేపట్లో జరగనున్న మ్యాచ్లో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ IPL అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.